ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అచ్చే బాబీ వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అందరూ మర్యాద తీసుకోండి ఫస్ట్. ఇక మొదలెడదామా? ఏమండి కాపీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద. 1 2 మొదలత్తం చచ్చినాడు. నిన్నంత తేలిగ్గా వదలనరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. సో థంబ్నెయిల్ చూసారు కదండి. ఈరోజు అయితే ప్రాంక్ వీడియో ప్లాన్ చేసాము. యాక్చువల్గా ప్లాన్ చేసింది మా మేనత్త వాళ్ళ అబ్బాయి అనమాట. సో నాకు వరుసకి బాగా అవుతాడు, కానీ తను చాలా కామెడీ సెన్స్లో ఉంటాడు 24/7. సో వాడు ప్లాన్ చేశాడు, వాడు చెప్పాడు నేను ఇలా టీ పెడుతుంటే టీ ప్రాంక్ చేద్దాము బాగుంటుంది అని చెప్పేసి. అంటే కాన్సెప్ట్ ఏంటంటే టీ పెడతామని చెప్పి అందరికీ నమ్మించి కూర్చోపెట్టి వెళ్ళి టీ పెట్టేసి, అంటే ఓన్లీ ఎంటీ గ్లాసెస్ తెచ్చి తెచ్చినట్టు వాళ్ళ మీద టీ పడిపోయినట్టు వాళ్ళ రియాక్షన్స్ అన్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాము. సో ఎక్స్ప్రెషన్స్ అయితే క్యాప్చర్ చేసామండి. కాకపోతే ఇక్కడ చిన్న డిసప్పాయింట్ ఏంటంటే వాడు మైక్ ఆన్ చేయడం మర్చిపోయాడు అనమాట. మైక్ ఆన్ చేయకుండా జరిగిపోయింది. అయినా సరే వినిపించింది వాయిస్ బాగానే. సో మీరు కొంచెం వాల్యూమ్ రేస్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చాలా పిచ్చ కామెడీగా వచ్చింది వ్లాగ్ అయితే మాత్రం. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నా నుంచి మీరు ఎటువంటి వీడియోస్ కోరుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తప్పకుండా నేను అటువంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇఫ్ కంటెంట్ ఈస్ గుడ్. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. సో ప్రాంక్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 10 feet డిస్టెన్స్ ఉంటుంది, అంతే, ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. అక్కడే ఎందుకు ప్లాన్ చేసామంటే అక్కడ ఎక్కువ మంది జనాభా ఉంటారనమాట, క్రౌడ్ ఉంటారు. అంటే పక్కింటి వాళ్ళు అందరు కూడా వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటారనమాట ఈవినింగ్ 5కి అలాగా. సో నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. నన్ను టీ పెట్టమంటూ ఉంటారనమాట. సో టీ పెడతావు స్వర్ణ, టీ పెట్టు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇదేదో బాగుంది అని చెప్పి నేను మా అత్త వాళ్ళ అబ్బాయి సాయి అనమాట వాడి పేరు, వాడు నేను ప్లాన్ చేసాము ఇలాగ టీ ప్రాంక్ చేద్దాము. ఎంటీ గ్లాసెస్ తీసుకొని వెళ్ళి టీ ఒలిగిపోయినట్టు ప్రాంక్ చేద్దాము, అందరి రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దామని చెప్పి. సో నేనైతే ఇక్కడ టీ పెడుతున్నాను ఫ్రెండ్స్. అంటే కొంచెం రియలిస్టిక్గా ఉండాలని కదా, అందుకని చెప్పేసి టీ అయితే నిజంగానే పెట్టాను, కానీ వాళ్ళకి ఎంటీ గ్లాసెస్ అయితే నేను తీసుకొని వెళ్ళాను అనమాట. ఫైనల్గా అయితే నిజంగానే టీ ఇచ్చాను. సో వాళ్ళకైతే నేను చెప్పాను నేనైతే షూట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను టీ బాగా పెడతాను అనేసి మీరే అంటూ ఉంటారు కదా. సో నా టీ ఎలా పెడతాను అనేది మీరు రివ్యూ ఇవ్వండి, నేనైతే ఛానల్లో పెట్టుకుంటాను అనగానే అందరూ కూడా చాలా నీట్గా ప్రిపేర్ అయిపోయి కూర్చున్నారనమాట. సో యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తాం కదా, కొంచెం నీట్గా ఉండాలని చెప్పి అందరూ నీట్గా ప్రిపేర్ అయిపోయి రివ్యూ ఇద్దామని చెప్పి కూర్చున్నారు చూడండి. సో అక్కడ టీ పౌడర్ బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది అనమాట. సో అక్కడ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని వస్తున్నాడు కదా వాడు, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. అనుకోకుండా వాడు ఆ రోజు అక్కడే ఉన్నాడు. వాడు టీ పౌడర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అనమాట. వాడు అన్నాడు నా టీ పౌడర్ది ప్రమోట్ చేయొచ్చు కదా అని చెప్పి అడిగాడు. నేను కూడా ఓకే అని చెప్పి వాడు ఇచ్చిన టీ పౌడర్తోనే టీ పెట్టాను, చాలా బాగా వచ్చింది. అండ్లో నేను టీ పౌడర్ డీటెయిల్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే మా సాయి ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట అందరు. నేను కూడా ఎంటర్టైన్ చేయమని చెప్పాను నేనే. సో 10 మందికి టీ పెడితే ఎలా పెడతారు అని చెప్పి అందరికీ అడుగుతున్నాడు. సో ఫస్ట్ మా మమ్మీతోనే స్టార్ట్ చేశాడు అనమాట. అక్కడ ఆరెంజ్ కలర్ సారీ కట్టుకుంది మా మమ్మీయే. మా మమ్మీ పొయ్యి మీద పెట్టాలి అని చెప్పారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంకా నెక్స్ట్ మా అత్తను అడుగుతున్నాడు అనమాట.
వాళ్ళ మమ్మీ అనమాట పింక్ కలర్ శారీ కట్టుకున్నది. 10 మందికి నేను చెప్తాను. 10 మందికి ఫాస్ట్ గా టీ పెట్టాలి. పారిపోవాలి. 2 పాలు ప్యాకెట్లు నీళ్ళు, అల్లం సరిపడిగా పంచదార వేసి కొద్దిగా పెట్టేసి వదిలేదా అలాగంతా తాగడం తెలియదు. 2 పాలు ప్యాకెట్లు కరెక్ట్ సరిపోతుంది. మరి వెళ్ళే బేగా ఏమైనా చేసి తెచ్చేది వేడు మరి. టీ పొడి వేసుకొని 10 మందికి గ్లాసులు వేసి అందిస్తాం. 9 మంది అయితే 9 మంది అయితే కొంచెం నీళ్ళు అడిస్తారు. అచ్చే బావి. అక్కడ ఏంటంటే పక్కన వెళ్ళే వాళ్ళని కూడా అడిగేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే ఈ బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి పేరు సందీప్ అన్నమాట. సో అంటే ఫ్రెండ్స్లో అందరికీ జోక్స్ వేసుకుంటా ఉంటారు కదా, వాడిని ఈ సాయి అన్న అబ్బాయి అంటే మా మేనత్త కొడుకు అని చెప్పాను కదా, వాడు ఎవరితో కంపేర్ చేశాడంటే నేనే అంబానీ మూవీలో నయనతార వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, ఆయనతో కంపేర్ చేశాడనమాట. నవ్వలేకపోయాను నేనైతే, చాలా నవ్వు వచ్చింది నాకు. అంత ఆల్ ఆఫ్ సడన్ ఎలా అసలు అలా పోల్ చేశాడో అనిపించింది అనమాట. అంటే మీకు వాయిస్ వినిపించట్లేదు సరిగ్గా, అందుకే నేను చెప్తున్నాను అక్కడ జోక్ సెన్స్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా నేను టీ మరిగిపోయింది, టీ తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను అనమాట. చూడండి అందరూ ప్రిపేర్ అయిపోయి కూర్చున్నారు రివ్యూ ఇవ్వడానికి. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. అందరూ మర్యాద తీసుకోండి ఫస్ట్. ఇక మొదలెడదామా? ఫస్ట్ నువ్వే తీసుకో. ఏమండి కాపీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద మెల్లిగా ఆ స్వర్ణక్క నువ్వు మెయింటైన్ చెయ్యి, బరువు మోతున్నట్టు. 1 2 మొదనత్తం చచ్చినాడు. రేయ్ నిన్నంత తేలిగ్గా వదలను రా. సో ఇలా జరిగిందండి ఫైనల్గా. ఇంకా అందరికీ కూడా ఇప్పుడు నిజంగానే టీ తెచ్చి ఇచ్చేసాను. సో మీ అందరికీ నా ప్రాంక్ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో నిజంగా అయితే ఈ టీ తాగామండి. ఈ టీ పొడి ఇలాచీ టీ పొడి అనమాట. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి గిర్నార్ అంట. గిర్నార్ పహల్వాన్ టీ పొడి అనమాట. ఇలాచీది చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. ఇది డిమార్ట్ లో కూడా అవైలబుల్ ఉందంట, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉందంట. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇందులో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక ఫ్లేవర్ అనమాట, గిర్నార్ రాయల్ కప్ టీ. రాయల్ కప్ టీ అనమాట ఇది. ఇది వేరే ఇందులో మనకి ఇన్స్టెంట్ కూడా ఉన్నదంట. ఇది హాట్ వాటర్ లోని కలుపుకొని తాగేయడమే అనమాట. ఇందులోనే మిల్క్ అన్ని యాడ్ చేసి ఉంటాయి అనమాట. మసాలా చూసారు కదా, ఇక్కడ చెక్క, లవంగం, అల్లం అన్ని కూడా యాడ్ చేసి ఉన్నాయి ఇందులోనే. సో ఇది ఇన్స్టెంట్ టీ ప్రీమిక్స్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా అంతే అని చెప్పారండి. దేశీ కవా గ్రీన్ టీ అంటాయి. గ్రీన్ టీ ఇన్స్టెంట్ ఇది. అండ్ ఇందులో మనకి జాగిరి కూడా వస్తుంది, బెల్లం టీ కూడా వస్తుంది అనమాట. సో ట్రై చేయండి. నాకైతే మాత్రం ఈ
ఈ గిర్నార్ కంపెనీ వాళ్ళదైతే నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మన డిమార్ట్లో ఎక్కడైనా సరే అవైలబుల్ ఉంటుంది, ఇంకా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చెప్పండి.